ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనోజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికైతే మొన్న అయితే అన్నయ్య బర్త్డేకి అయితే పాయసం చేశాను, పెసరపప్పు పాయసం. అదైతే ఎవరికి సరిపోలేదు. అయినా కూడా ఇంకా మా ఆయనకైతే ఇంకా తీపి అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి మా ఆయన కోసం అని ఇంకా బాదుషాలు అయితే రెడీ చేస్తున్నాను. మరి నేనైతే ఎలా చేస్తానని చూసేయండి. కొత్తలు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి గెస్ట్ కూడా ఒకరు వస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మా మరదలు బుజ్జి. ఇంక నేను బుజ్జి అయితే కలిసి చేస్తూ ఉంటాము. ఇంకా రాజీ అంటే పిల్లలు ఉన్నారు కదండి, ముగ్గురు పిల్లలు. వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి రాజీ అక్కడ ఉంది. ఇంకా దీవెన అయితే పనుకుని పోయింది. ఇంకా వీళ్ళందరూ ఎందుకులని చెప్పేసి వాళ్ళు నేనైతే రెడీ చేస్తాను. మొత్తం రెడీ చేసినాక తల ఒకటి ఇస్తాను. టేస్ట్ ఎలా ఉందో తీసేస్తారు. మరి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను. చేసేయండి. బుజ్జి ఓకేనండి. ఇంకా మా ఆయన వచ్చేసి గోధుమ పిండి ప్యాకెట్ ఒకటి చేసుకొచ్చాడండి. గోధుమ పిండి, అలానే కొంచెం సాల్ట్, సోడా ఉప్పు, అదేవిధంగా నెయ్యి, వాటర్, ఇంకా హాట్ బాక్స్ తీసుకున్నానండి. ఇంకెందుకంటే మనం పిండి కలిపేసుకొని కొంచెంసేపు నానబెట్టేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి మూత పెట్టేద్దామని హాట్ బాక్స్ అయితే రెడీ చేశాను. మరి బెల్లమా లేకపోతే పంచదారతోనే సరే, బెల్లమైనా చేసుకోవచ్చు. రెండింటిలో ఏదైనా కాంబినేషన్ తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే పిండి కలిపేసి కొంచెం పెట్టి అరగంట నానబెట్టేద్దామండి. మొత్తం కలుపుతా ఫ్యామిలీ మొత్తం. అందుకని చెప్పేసి ఇంకా 1 కేజీ మౌనంగా అయితే వేసేసాను. ఇంకా అదే విధంగా బేకింగ్ సోడా నిన్నే తీసుకొచ్చేసాను. బేకింగ్ సోడా కూడా వేసుకున్నాం అండి. ఇంకెందుకంటే బాదుషాలు కదా, టేస్ట్ బాగుండాలా, అంటే ఉడికిపోకుండా. అదే విధంగా కొంచెం సాల్ట్, ఎందుకంటే మనకి బాదుషా అంటే టేస్ట్ తీపి ఉండాలి కదా, అందుకని చెప్పేసి బాదుషా. అదే విధంగా ఏ స్వీట్ చేసినా కానీ మనకు కావాల్సింది ఏంటంటే నెయ్యి కాదు, ఇది ఎంత స్వీట్ అయినా కానీ సాల్ట్ ఉండాలంటారు. అది వచ్చేసి ఇది వచ్చేసి మనకి స్వీట్ నెయ్యి అండి. ఇంట్లో ఇదే మనకి. నేను అప్పుడు మా అమ్మకాడి నుంచి తీసుకొచ్చాను. ఇంకా అదైతే కొంచెం నెయ్యి, ఇది ఇంట్లో కర్రీ పెట్టింది కదండి, అందుకని చెప్పేసి కొంచెం నల్లగా ఉంది. అంటే బాగా మనం ఇంట్లోది కదా చేసుకునేటప్పుడు బాగా మరిగింది. ఇంక ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నాము. కలిపేసుకొని వాటర్ అయితే యాడ్ చేద్దాము. అదే చేసేదే. సేపు నేను చేస్తున్నా కదా, అందరు చూసేయండి. చూసి మీరు కూడా రేపు తీయండి ఒకసారి బాగుంది. దీంట్లో మైదా పిండి కూడా వేసుకుంటారు, కానీ మైదా ఎక్కువ తినకూడదు. అందుకని చెప్పేసి నేను అచ్చం గోధుమ పిండితోనే రెడీ చేస్తున్నాను. మైదా బాగా ఇంకా మనకి ఇదేం లేదండి, గోధుమ పిండి కూడా మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవటమే. చపాతీ పిండి ఎట్టా కలుపుకుంటాము ఆ విధంగా. చెప్పు మంజు. ఏం పేరు? మంజు. చపాతీ నిద్ర డిస్టర్బ్ అయింది అనుకుంటా బుజ్జికి. నిద్రపోయింది. మేమిద్దరు మాట్లాడుకుంటున్నాంగా. ఓకేనండి. ఇంకా బుజ్జిని వచ్చేసి నిద్రపోతుంటే రా బుజ్జి వీడియో తీద్దాం అనగానే పాపం నిద్ర కూడా చెడగొట్టుకుని అలా వచ్చింది. నిద్ర సరిపోయిందా సరిపోలేదు. గోవలు చేసి చూడ, అవి బాగున్నారు. అప్పుడు గోవలు చేస్తా గోవలు బాగుంది. అవి కూడా బాగుంటాయి. ఎందుకు గవల మిషన్ కావాలి అయింది, దీంతో చేత్తో కూడా వచ్చింది. అయితే దీంతో కూడా చేస్తారు. కజ్జికాయలు అంతే 10 రూపాయలు ఎక్స్ట్రా. కజ్జికాయలు చేస్తా. ఇంకే విధంగా అయితే రెడీ చేసేసుకున్నానండి. మా ఛానల్ చూసిన వాళ్ళు కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలందరూ నిద్రపోయారు, లేకపోతే ఇల్లంతా లెగుతారు. ఇదంతా రెడీ చేసేసే లోపు లెగుస్తారు కూడా బ్యాచ్ మొత్తం. ఒకటి తక్కువ అయినా సరే ఒకటి ఎక్కువ అయినా సరే పిల్లలతో అయితే అన్ని సమానంగా ఉండాలి.
మనిషికి ఒకటి వచ్చిందా? నూనెలో ఫ్రై చేయాలి. ఈ నూనెలో ఫ్రై చేసి మనం పాకం పట్టుకొని తినడానికి ఒకటి చాలు టేస్ట్ కోసమేగా బాగుంటాయి. అవసరం ఏం అవసరం లేదు, డ్రై ఫ్రూట్స్ అవసరం లేదు, మామూలుగా ఇలా చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. ఓకే అండి, మొత్తం కలుపుకొని చూద్దాం. ఓకే అండి, ఇంకా పిండి అయితే మొత్తం కలిపేసాను. పైన కొంచెం నెయ్యి పూసేసి ఇంకా ఈ విధంగా అయితే మనం మూత పెట్టేసుకుందాం అండి. చూసారు కదా మెత్తంగా అయితే కలిపేసాను. ఇంకా మనకు చెప్పే కదా చపాతీ పిండాలు కలిపేసుకోవటే. ఇంక ఈ విధంగా అయితే ఇంకా మన చేతికి ఏం అంటకుండా శుభ్రంగా కలిపేసుకుంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వస్తాయి. మొత్తం రెడీనా చూసేద్దాం. ఇంకా అయితే కొంచెంసేపు అయితే ఒక అరగంటన మూత పెట్టేసుకుందాము. గాలిబాకు కొంచెం మూత పెట్టేసుకుంటే బాగా మెత్తదనం వచ్చేసి. సరే అండి, ఇంకా రోజా అయితే బాదుషా రెడీ చేయడానికి అయితే రెడీలో ఉంది. ఇంకా అదిగో పొయ్యి కూడా ముట్టించేసింది. చూసి పొయ్యి కూడా ముట్టించేసింది. అది కూడా మంట వచ్చేటప్పటికి కనపడుతుందా, అది పొయ్యి ముట్టించేసిందండి. ఇంకా అదే విధంగా అయితే వెన్నెల సూపర్ మార్కెట్ అండి. ఇంకా అయితే మరి సూపర్గా ఉంది. ఇక్కడ టడ్డీ బొమ్మలు కానీ అదే విధంగా అయితే ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే అన్ని అక్కడ దొరికేటట్టుండే. ఇంకా మరి ఇప్పుడు రోజా అయితే మరి ఇంకా వదిన ఆడపిల్లలు అయితే వస్తా ఉన్నారు. అందరికి అయితే ఇంకా అన్ని అయితే రెడీ చేసుకుంటాను. ఇంకా బండి కూడా అవసరమైంది, దీంట్లో పచ్చడి ఉంది, అందుకని చెప్పేసి చేసుకొని వెళ్తాను. ఓకే అండి, ఇంకా పిండి అయితే కలిపేసా కదా, ఇంకా అరగంట అవుతుంది నానబెట్టేసాను. ఈ లోపు అయితే వినుకొండ సెంటర్కి వెళ్ళి వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాను. బాగా ప్రాముఖ్యమైనది మర్చిపోయచ్చాగా, యాలక్కలు మర్చిపోయచ్చు. ఫ్లేవర్ మర్చిపోయా. ఓకేనండి, ఇంకా పిండి అయితే నానబెట్టేసాను. పాకానికి కూడా అన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను. మీరు పంచదార తినకూడదు అని చెప్పేసి మీకోసం స్పెషల్గా బెల్లం అయితే తీసుకొచ్చేసాను. జలుబు చేసి ఏం చేయదులే ప్రస్తుతానికి. ఓకేనండి, ఇంక మా పిల్లలు వచ్చేసి ఇంక అందరూ ఆడుకుంటా ఉన్నారు. ఇంక నేనైతే పొయ్యి కూడా మంటేసాను. ఇంక మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని దగ్గర పెట్టేసుకున్నాను. పొయ్యిరా పోమ్మా, ప్లీజ్ మా పొయ్యిరా పోమ్మా. ఓకే అండి, ఇంకా పిండి అయితే చాలా సేపు క్రితం నానబెట్టేసినదే కొంచెం బాగా మెత్తంగా ఉందంట. అందుకని చెప్పేసి కొంచెం గోధుమ పిండి వేసి ఇంకా మా వదిన గారు అయితే కలిపేస్తూ ఉన్నారు. ఇంకేం కూడా వచ్చేసి ఉయ్యలుగుతూ ఉంది. లేచి పొయ్యి ఊది మంటయి. నువ్వు వచ్చేసి ఆడ బాండి పెట్టి డేషో పెట్టు, అది మీరే చేసేది, నేను చదువుతా అంతవరకే. మీరే తినండి, పోండి, ఏమైంది పోటీ పెట్టుకుంది నన్ను లేకుంటే. ఇది భలే ఉంది, పెట్టేది నేను చూపించేది నేను అన్నట్టుంది. రాలా మొత్తం బాగా అంతే కలుపు బాగా కలిపితే సరిపోయింది. ఓకే అండి, ఇంకా నీళ్ళు డేష్ అయితే దించేసాను. ఇంకా మనం బండి కూడా పెట్టేసుకుందాం. బండి టెక్నాక ఆయిల్ పోసేసుకుందాం. దీవునా డేష్ పెట్టా కానీ దాంట్లో ఆయిల్ పోసాయి, అందులో ఆయిల్ ఇట్టెక్కిద్ది. ఇంకా వదిన వచ్చేసి ఇది చేస్తుంది కదా, ఇంకా బుజ్జి వచ్చేసి నువ్వేం చేస్తా పల్లీలు తినేద్దాం చూడు. పాకం బట్టలు వేసి అంతలోకి గ్యాస్ పొయ్యి మీద బాదుషాలు చేస్తా. చేస్తే చేద్దాం కానీ బాదుషాలు కూడా. ఇందాకేమనుకుంటున్నావు నువ్వు, బాదుషా అనుకోవట్లేదా? అది కాదు బాదుషా అని. దానికి కొంచెం మైదా పిండి ఉండాల బొబ్బట్లకైతే, ఎందుకంటే బాగా పలసంగా రావాలి కదా, అందుకని చెప్పి. దాంట్లో అయితే కొంచెం ఓకే అండి, ఇంకా బాగా అయితే ఎక్కింది కదా, ఇంకా ఆయిల్ అయితే పోసేసుకుందాం. మనకు ముగ్గురు చేతులు పడుతున్నాయి మరి ఆ బాదుషాలో. మరి టేస్ట్ ఎలా కొట్టి ఏమో కానీ తెలియదు. ఇంకా ఆయిల్ అయితే ఈ టెక్కిందా కొంచుకుందాం. ఈ లోపు అయితే బాదుషాలు అయితే రెడీ చేసేసుకుందాం. ఓకే అండి, ఇంకా బాదుషాలు అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మాకు వచ్చి రానట్టుగా అయితే రెడీ చేస్తున్నాం. మరి అంత బాగా పర్ఫెక్ట్గా అయితే ఈసారి ఇంకా చాలా బాగా చేసుకున్నాము. నేను ఫస్ట్ టైం అయితే ఇలా ఇంకా అందరం ఎట్ట పెట్టాను, ఎట్ట పెట్ట ఇటు పెడితే అది 10 అట్ట అయింది తెలుసా.
ఓకేనండి, ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకోండి బాస్లో. ఇదిగండి ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంక ఈలోపు అయితే వాళ్ళిద్దరు చేస్తా ఉంటే మనం అయితే పొయ్యమంటేసి ఇంకా ఆయిల్ చేద్దాం. ఇప్పుడు నీళ్ళు పైన పెడితేనే బాగా మంటుంది, నూనె పెడితేనే మండట్లేదు. ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యే అవసరం లేదు, మనకు లైట్గా వేగితే చాలు. ఇంకా ఈ లోపు అయితే మన అక్కడైతే వాళ్ళు బాక్సులు రెడీ చేసేసారు కదా, ఇంకా వచ్చేసి ఆయిల్ వేసేసుకుందాం. ఇంకా ఈ విధంగా అయితే వేసేసుకుందాం అండి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అనుకో మనకి లోన్ కాంటూ ఉడకవు. బొక్కలు కొంచెం పెద్దవి పెట్టండి మేడం గారు, బాషాలు ఇంకొంచెం లావు రావాలా, సన్నంగా వస్తున్నాయి, పలసగా వస్తున్నాయి. ఓకే మేడం, ఆ మాత్రం ఉండాలా మనం అంటే ఏందనుకుంటున్నా. వేసేది ఇంకా 4 వేసేయి, దాని నిండా వేసే తిప్పేసుకుందాం. మరి తెలిసిన వాళ్ళు అయితే ఇలానా ఇలా కాదని కామెంట్ చేయండి. చాలే చాలే ఇంకా ఓకే అండి, ఇంకా చూసారు కదా మన బాదుషాలు అయితే ఆటంతటికి అయ్యే పైకి లేచినాయి. ఇంకా ఈ లోపు అయితే బెల్లం కూడా తీసుకొచ్చాను పాకం పట్టేయడానికి. రాజీ 2 పెడదామా, 1 వేద్దామా చూడు ఒకసారి, పిండిని తగ్గట్టు 1.5 వేద్దాం. లేకుంటే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ఎక్కువ తీపి తిన్నా మనం ఇబ్బంది పడాలి జలుబులు చేస్తే, ఇంట్లోకే కదా అందుకని. సరేలే కాయండి, మీకంటే ఎక్కువ అంటలే కానీ మనకు షెట్ ఎక్కర్రా, 1 వికెట్ ఎక్కింది, మరి 2 వికెట్లు ఎక్కట్లేదు ఇంకా. ఓకే అండి, ఇంకా బెల్లం అయితే మొత్తం ఈ విధంగా అయితే దంచేసుకుందాము. దంచేసినాక గిన్నెలో వేసేది రాజీ. ఇంకెంత ఉంది పిండి, ఇంకొంచెం ఉందా? ఇది ఒక పండగలు ఉంది మీరు అందరూ చేస్తుంట, అరిసెల పండుగ, అరిసెలు చేసుకుందాం. క్లారిటీగా మాట్లాడమే, ఏమైంది? ఓకే అండి, ఇంకా బెల్లం అయితే నల్లగొట్టేసింది కదా, ఇంకా అది పాకం పడదాం అదనా. ఇంకా ఈ లోపు అవి కూడా వేగుతూ ఉన్నాయి కదా, అవి తీసేసి దీంట్లో వేసేది ఇవినా. ఇంకా ఈ లోపు ఇంట్లో పడదా పాకం. నువ్వు బెల్లం తిను నాకు తీయంగా పోలు వస్తాయి నేను అవునా తెలుసులేరా. చావులు మీయు చుక్కు చావులు యాలక్కలు కూడా నలగొట్టేసి. ఓకే అండి, కొన్ని అయితే వాటర్ పోసేసాను, ఇంకా పాకానికి అయితే వాటర్ అయితే కొంచెం మరలు పెట్టేసుకుందాం. ఇంకా రాజీ అయితే పాకానికి అయితే రెడీ చేస్తుందండి. ఇంక ఈ లోపు అయితే మనం బాదుషా అయితే లోన పాకం ఏమో రాజీ రెడీ చేస్తుంది, బయట బాదుషాలేమో దీవెన చేస్తుంది. అనకాపల్లి. ఓకే, ఇంకా బాదుషాలు కూడా వేగుతూ ఉన్నాయి కదా, ఇంక మనకి నీళ్ళు అయితే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా పాకం అన్న యాలక్కాయలు కూడా దీంట్లోనే వేసేసుకున్నాం. ఇంక మొత్తం అయితే వేసేసుకుందాం. బెల్లం అయితే వేసేసుకున్నాం కదండి. ఇంక ఈ విధంగా అయితే మొత్తం మనం బెల్లం కరిగేంత వరకు అయితే తిప్పేసుకుంటే చాలు, మనకు పాకం రావాల్సిన అవసరం లేదు. బాగా బెల్లం కరిగి కొంచెం తిరిగితే చాలండి. ఇంక పాకం రెడీ అవుతున్నావు, మనకి ఇవి కూడా వేగినాయండి, బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా, ఇంక తీసేసుకుందాం. ఇంకో విధంగా మొత్తం అయితే ఆ విధంగా అయితే మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇంకా పాకం ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఇంకా బాదుషాలు అయితే అవుతున్నాయి కదా, ఇంక ఈలోపు మనకి పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పాకం మొత్తం కరిగేస్తుంది. బాదుషా చేస్తున్నామా నీకోసం
నీకు హ్యాపీ బర్త్డే నీకు నీ మనం పాకం కూడా స్టవ్ ఆఫ్ వేసుకుందామండి. ఇంకెందుకంటే పాకం అనేది మనకు రెడీ అయిపోయింది కదా. యాలకులు బెల్లం అయితే మొత్తం కరిగిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది. బెల్లం స్మెల్ కూడా చాలా బాగుంది. ఓకే అండి, ఇంకా అయిన బాదుషా ఉన్నాయి కదా, దాంట్లో పాకంలో అయితే వేసేసుకుందాం. ఇంక ఈ లోపు అయితే వేసేసి అవి అయితే వాటికి పట్టేస్తూ ఉండిద్ది. ఇంక పట్టినట్టు తీస్తూ ఉండొచ్చు కదా. తీసుకొస్తుంది మేము మొత్తం. ఇంక ఈ లోపు అయితే మనకి ఇంకా రెండో వాయి కూడా రెడీ అవుతుంది. బొమ్మలు కూడా పడిపోయినాయి. అదెవరు బొమ్మ? దీని బొమ్మ ఏది మరి? ఆయిలో ఫ్రై అవుతుందా? తేనె నాకు వద్దులే, మీ అబ్బాయికి దాపండి తేనె. అండి ఇంకా మొత్తం అయితే వేసేసాను. ఇంక ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాం కదా. ఇంక మొత్తం అయితే ఇంకా పాకంలో బాగా నానంత వరకు అయితే మూత పెట్టేసుకుందాము. ఓకే అండి, ఇంకా చూసేసారు కదా. ఇంక ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేసుకున్నాను. ఇంక అయితే ఒక అరగంట నానాలా. ఇంక ఈ లోపు అయితే ఇంకా రాజీ బుజ్జి దీవెన వీళ్ళందరూ ఇంక ఇంట్లో పనులు చేసుకోవడానికి వెళ్ళారు. మొత్తం నానినాక ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం. ఓకే అండి, ఇంకా బోషలు అయితే అరగంట అయితే నానబెట్టేసాను. మళ్ళీ జ్యూసీగా బాగా అయితే మెత్తగా అయిపోయాయండి. చూసేయండి ఒకసారి ఎలా ఉందనేది. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి అయితే ఇంకా తలా 4 అయితే వేసిద్దాము. ఉన్నాయి కదా. ఇంక ఈ విధంగా రెడీ చేసుకున్నాం. మనకు పాకం పట్టినంత వరకు అయితే పట్టిందండి. నాకైతే చేతనందుకు అయితే చేశాను. మరి ఇంక ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కొత్తలు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇచ్చిన వాళ్ళు మొత్తానికి అయితే టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం, సరేనా? ఇంకా ఫస్ట్ అయితే మా డాడీకి అలానే మా తమ్ముడు అయితే వచ్చేసారు పని నుంచి. ఇంకా మా డాడీకి అయితే ఇచ్చేద్దాం. ఓకే అండి, ఇంక ఇప్పుడు మా తమ్ముడు అయితే పనికి పోయొచ్చాడు. అమ్మ చాటు బిడ్డ మా తమ్ముడు. బట్ అరే భలే కొందరు మేకప్. సరే మొహం గడుక. ఇంక ఇవి కూడా ఇంకా అన్నయ్య వాళ్ళకి ఇంకా బుజ్జి వాళ్ళకి కూడా ఇచ్చేస్తామండి. ఇంకా వాళ్ళు కూడా పాపం ఇంత హెల్ప్ చేశారు కదా. శ్రీ బాద్షా పట్టుకో ఒకటి పట్టుకో. ఎవరికి పా నేను చూతా. ఇక మా వదిన వచ్చేసి పాపం హెడేక్గా ఉందంటండి. అందుకని చెప్పేసి ఇంక తర్వాత తినేస్తారా అంటే ఇంక మూత పెట్టేసాను. ఇంకా అతకి ఇచ్చేద్దాంపా. దీవెనాథకి, అమ్మమ్మకి. అమ్మమ్మ నోట్లో పెట్టు. అమ్మమ్మ పెట్టలే, అమ్మమ్మ మనకు చెట్టు ఎక్కింది ఇంకా. అబ్బో తాతకి నువ్వు కూడా తీసుకో. తిరగకుండా సూపర్ కొని అని అంటుంది. తినకపోయినా తెలుసా? ఏంది నీకా? బియ్యం తిన్నావా? తినకూడదు. అయ్యో తిను. ఇంకవా సూపర్ కట్టి దీవెనకు కూడా పెట్టండి. పాపం దీవెన చేసింది. దీవెన బొమ్మ కూడా ఉందనుకోండి దాంట్లో. తోడుకాలం ముగ్గురు బొమ్మలు చేసుకున్నారు గోధుమ పిండితోటి. ఈ బొమ్మ నాది, ఆ బొమ్మ నీదే అని. దీవెనకు కూడా ఒకటి. దీవెనకు కూడా ఒకటి పెట్టు. ఎట్టండి దీవెనా? బాగుందా? దీవెన చేసిందండి. ఏందమ్మా నీ బొమ్మ? బాగుంది. ఇంక పండి.
తీయంగా ఉండేకే ఒకళ్ళు మించి ఒకళ్ళు అండి మా పిల్లలు అయితే మొత్తం. ఓకేనండి, ఇంకా అందరికైతే ఇచ్చొచ్చాను. ఇంకా నేను మా ఆయన ఉంది, ఇంకొకరికి అయితే ఎవరైనా టెస్ట్ చేయలేదు. ఇంకా చేసి మినిమం ఒక అరగంట అవుతుందండి ఉంచేసి, పిండి అరగంట నానబెట్టేసాను. ఇంక ఇవంతా ఉంచేసాను. నాకు చేతైనంత వరకు అయితే రెడీ చేశానండి. ఇంకా ఎలాగోలా ఉందనేది కామెంట్ చేయండి, ఎలా ఉందనేది. ఇంకా మా ఆయనకైతే ఇంకా పాపం చాలా కష్టపడ్డాడు వీటి కోసం, ఇప్పుడు నుంచి అడుగుతా ఉన్నాడు, కానీ నాకు ఇప్పుడే కుదిరింది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఆయనకి నువ్వు నాకు పెడతావు ఉండు. డాడీ 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 సరే అండి, పాపం ఎంతో కష్టపడ్డారు. ఒకరికి 3 4 రోజులు కష్టపడ్డారు. అయితే మళ్ళీ టేస్ట్ మీద ఎదిరిపోయినాయి, బాగున్నాయి తినడానికి కూడా. తీపి లేకుండా ఇటు తీపి కాకుండా మౌనంగా ఒక రకంగా బ్రహ్మాండంగా బాగున్నాయి. అంటే మనం స్వీట్ షాప్ లో కొనలేనంతగా కాకుండా మనకి సరిపోయినంత అయితే సరిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్లో ఉంది. ఇంకా అయినా ఇంకొంచెం ఏదో తక్కువనట్టుంది నాకైతే. ఇంకా ఏదన్నా కానీ బాబా ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీళ్ళతో నేను మరిన్ని వీడియోలు తీయాలని మీరందరూ అది మనస్ఫూర్తిగా కోరుకోండి. దీన్ని ఒక ముఖ్యంగా అయితే కామెంట్ చేయమాకండి. ఇంకా సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంచండి. సరే, నాకు వీడియో వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు చెప్పు. వీడియో నచ్చినట్లయితే చెప్పరా చెప్పరా ఐడియా నచ్చా అదే సార్ అందరూ లైక్ చేసుకోండి. లైక్ చేస్తేనే ప్రతి ఒక్కరికి మన వీడియో అనేది పోస్ట్ అవుతుంది. సరేనా? తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకెందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అంత బాగా చెప్పారు. దానికోసం సరే లైక్ చేసుకోమని మా ఫుడ్ కోరుకున్నాను.